హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్ సాయి టెక్ గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఎంఐ పవర్ బ్యాంక్ 30,000 ఒక అన్బాక్సింగ్ వీడియో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ పవర్ బ్యాంక్ నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. 2,300 అనుకుంటాను ఈ ప్రైస్ వచ్చేసి. సో రిలీజింగ్ ప్రైస్. సో ఈ ఎంఐ పవర్ బ్యాంక్లో ఇది ఒక బిగ్గెస్ట్ పవర్ బ్యాంక్ మనకి ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది 30,000 పవర్ బ్యాంక్ ఫ్రెండ్స్. సో ఇంత 30,000 అనేది ఫస్ట్ టైం నేను ఒక పవర్ బ్యాంక్ కొనడం కూడా. సో మనకి ఇంతకుముందు చాలా పవర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి 30,000తో, కానీ ఈ ఎంఐలో మాత్రం రావడం ఇదే ఫస్ట్ టైం మనకి ఇండియాలో. సో మనం చూద్దాం అసలు ఈ బాక్స్లో మనకి ఏమేమి వస్తాయని చెప్పేసి, మన కేబుల్ ఇంక్లూడ్ చేస్తారా లేదా, చార్జర్ అడాప్టర్ మనం ఇంక్లూడ్ చేస్తారా లేదా అని చెప్పేసి. సో ముందుగా నేను బాక్స్ ఆల్రెడీ శానిటైజ్ చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా శానిటైజ్ చేసినాకనే ఓపెన్ చేయండి. సో ఇది మనకి లోపల ఉన్న బాక్స్ ఇలా ఉంటుంది మనకి. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఛార్జింగ్ టెస్ట్ కూడా తీస్తాను ఫ్రెండ్స్. అంటే మనకి ఎంత టైం పడుతుంది ఛార్జ్ అవ్వడానికి 0 నుంచి 100%కి. కొంచెం నాకు వెయిట్ కనిపిస్తుంది ఈ పవర్ బ్యాంక్ ఇప్పుడు నేను యూజ్ చేస్తే కూడా, ఎందుకంటే 30,000 పవర్ బ్యాంక్ కాబట్టి మనకి తప్పకుండా వెయిట్ ఉంటుంది. సో నాకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్గా ఉంది. సో వాళ్ళు కొంచెం 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తే బాగుండేది. కానీ ఇంకోటి ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల బ్యాటరీ కూడా ఎక్కువ హీట్ అవుతుంది. సో అది కూడా ఒకటి దృష్టిలో పెట్టుకొని వాళ్ళు 18 వాట్స్ ఫాస్ట్ కొంచెం స్లో ఛార్జింగ్ పెట్టారు. సో మనకి లాంగ్ టైం యూజబిలిటీకి మాత్రం ఇట్లాంటి స్లో ఛార్జింగ్ ఉన్న పవర్ బ్యాంక్స్ కొంచెం బెస్ట్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే మీకు ఇంపాక్ట్ కూడా ఏమి ఉండదు, టెంపరేచర్ ఎక్కువ పెరగడం అలాంటి ఇబ్బంది ఉండదు మనకి. సో మనం బాక్స్లో వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఆంబ్రెండ్ పవర్ బ్యాంక్ ఉంది. ఇది 27,000 mAh పవర్ బ్యాంక్ ఉంది. సో ఆ పవర్ బ్యాంక్తో నేను కంపేర్ చేస్తాను ఇంకో వీడియోలో, మీకు అర్థమవుతుంది క్లియర్గా అసలు ఏ పవర్ బ్యాంక్ ఎంత వెయిట్ ఉంటుందని చెప్పేసి. సో మనకి బాక్స్లో వచ్చేసి పవర్ బ్యాంక్ ఉంది. సో డెఫినెట్గా ఫ్రెండ్స్ ఈ పవర్ బ్యాంక్ మాత్రం చాలా వెయిట్గా అనిపిస్తుంది. నాకు తెలిసి ఇది 1/2 kg కన్నా ఎక్కువనే ఉంటుంది. సో మనం చూద్దాం అసలు ఎంత వెయిట్ ఉంటుంది కూడా. ఈ పవర్ బ్యాంక్ అంత బాడీ కూడా బాగానే ఉంది, అంత స్ట్రాంగ్గా ఉంది. మొత్తం ప్లాస్టిక్ బాడీగా ఉంది, రబ్బర్ బాడీ కాదు, కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ లాగా ఉంది. సో మనకి టేబుల్ పైన పెడితే కూడా కొంచెం స్మూత్గానే ఉంది. కింద సర్ఫేస్ అంతా కూడా ఎలాంటి టిల్ట్ అవ్వదు, అసలు మనకి అటు ఇటు పడే ఛాన్సెస్ అస్సలు లేవు. సో కానీ ఆంబ్రెంట్ పవర్ బ్యాంక్ మీకు చూసుకున్నట్టయితే ఇది కొంచెం టిల్ట్ అవుతుంది ఈజీగానే ఆంబ్రెంట్ పవర్ బ్యాంక్ అనేది. అది ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. సో దాంట్లో మనకి పోలిస్తే కొంచెం ఎంఐ పవర్ బ్యాంక్ కొంచెం బెస్ట్. సో ఇది మనకి యూజర్ మాన్యువల్ ఉంది. సో దాంతోపాటు మనకి ఇంకా బాక్స్లో మనం చూద్దాం కేబుల్ ఉందా లేదా అని చెప్పేసి. సో నాకు తెలిసి ఒక కేబుల్ ఉన్నట్టుంది లోపల. సో ఆ కేబుల్ సైజ్ మనం చూద్దాం ఫ్రెండ్స్, పెద్దగా ఉంటుందా చిన్నగా ఉంటుందని. చాలా చిన్నగా ఇచ్చారు, అసలు చిన్న కేబుల్ ఉంది అంతే. సో నాకు తెలిసి దాదాపుగా అందరూ ఫోన్ కేబుల్ డైరెక్ట్గా వాడతారు దీనికి. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసి 2 USB పోర్ట్స్ ఉన్నాయి పైన మనకి. మీకు చూపెడతాను 2 USB పోర్ట్స్. మళ్ళీ నార్మల్గా టైప్ సి పోర్ట్ కూడా ఉంది. మనం వెయిట్ చెక్ చేద్దాం ఇప్పుడు. సో వెయిట్ వచ్చేసి 652 గ్రాములు ఉంది. సో అది కొంచెం హెవీగానే అనిపిస్తుంది. సో మనకి దీంట్లో టార్చ్ లైట్ అలాంటి ఏం లేదు. టార్చ్ లైట్ ఇస్తే కొంచెం బాగుండేది. సో 2 USB పోర్ట్స్, మళ్ళీ ఒక టైప్ సి ఉంది, ఒకటి నార్మల్ పోర్ట్ ఉంది. సో చూసారా ఫ్రెండ్స్, మనకి ఛార్జింగ్ కూడా ఒకటే పాయింట్ ఇచ్చారు వాళ్ళు. సో నేను ఛార్జింగ్ టెస్ట్ ఇస్తాను మళ్ళీ తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నా ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నాయి. నా ఇంగ్లీష్ ఛానల్ నేను దాదాపుగా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. సో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి నా ఇంగ్లీష్ ఛానల్ చూస్తే. సో మీ అందరి కోసం మళ్ళీ తెలుగులో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రెగ్యులర్గా. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పటి వరకు బాయ్.